సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రముఖ డిష్ ఆపరేటర్ ఇన్కేబుల్ వ్యవస్థాపకుడు జక్కాని రామచంద్రం గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆదివారం సిరిసిల్లలో సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంతాప సభలో ఎస్ఎస్సి కేబుల్ ఎంఎస్ఓ కూర అంజిరెడ్డి, జిల్లా ప్రెసిడెంట్ యాట రాములు, రామలింగారెడ్డి, బాలరాజు, మన్య రవి తదితరులు పాల్గొని జక్కాని రామచంద్రం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేబుల్ రంగ అభివృద్ధిని జక్కాని రామచంద్రం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన అకాల మరణం కేబుల్ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా కేబుల్ ఆపరేటర్లు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతాపం తెలిపారు. నెక్స్ట్ ముస్తాద్ రండి. స్టార్ట్. మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం. అలాగే కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘంలో నాకు తెలిసి ఫస్ట్ టైం కావచ్చు రామచంద్రన్న గారి ఈ యొక్క సంతాప సభను ఏర్పాటు చేస్తాం. ఆత్మబంధువు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి మంచి వ్యక్తి చాలా అరుదుగా దొరుకుతారు. ఆయన చిన్నప్పటి నుండి కూడా కష్టాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. జగన్ రామచంద్రన్ గారు 5 ఏళ్ల ప్రాయంలోనే మన సిరిసిల్ల జిల్లా, ఆనాటి సిరిసిల్ల తాలూకా కుదురుపాకలో పుట్టి 5 ఏళ్ల ప్రాయంలోనే బొంబాయికి వెళ్ళి అక్కడ చాలా కష్టాలు పడ్డాడు. సిరిసిల్లకి వచ్చిన కొత్తలో మొట్టమొదటి దోస్తు నేను నన్ను పిలుచుకొని కథ చెప్పినటువంటి దేవదాస్ గారి, రామచంద్ర గారి నాకు దగ్గర మిత్రులు. వాళ్ళిద్దరు కూడా సిరిసిల్లకి వస్తే నేనే ముందటి నడిపించినటువంటి వ్యక్తి. ఎందుకంటే వాళ్ళు బొంబాయి నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి, కళ్ళు తాగాలి. కళ్ళు తాగాలంటే ఎవరు బాగా అక్కడ ముందే పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఇంట్లోనే కింద పడి బాగా పైసలు బాగా ఖర్చు అయ్యాయి, 18 లక్షలు 20 లక్షలు ఖర్చు అయ్యాయని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన చేసినటువంటి కేబుల్ టీవీ ఆపరేటర్లకు మరి యజమాన్యం కానీ వీళ్ళందరికీ కూడా మరి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ